మేము మా కొత్తింట్లోకి వచ్చి పట్టుమని 3 నెలలు కూడా కాలేదు. అప్పుడే చూసినారా మా గోడలు ఎట్లా అయిపోయింది. అసలు బాగా వర్షాలు పడడం వల్ల గోడలకించి నీరు అయితే బయటకు వస్తుంది. స్టార్టింగ్ కొంచెమే కదా అని లైట్ తీసుకున్నాం. రోజులు గడిచే కొద్ది వర్షాలు ఎక్కువ అయ్యేసరికి ఇంకెక్కువ అయింది. అసలు ఏమైందని ఫోటో ఫ్రేమ్ తీసి చూసినానో లేదో గోడలకించి వాటర్ అంతా వచ్చేస్తుంది. మేము ఎంతో ఇష్టంగా చేయించుకున్న ఫోటో ఫ్రేమ్ మొత్తం ఖరాబ్ అయింది. వాటర్ మొత్తం పోయి బూజు పట్టేసింది. మేము ఎంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇల్లు 3 నెలలు కాకముందు ఇట్లా ఖరాబ్ అయ్యేసరికి ఎట్లనో అనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ ఏందో కూడా నాకు అర్థమవుతలేదు. దీనికి రీజన్ అయితే మేము ఉండేది 9th ఫ్లోర్ కాబట్టి వర్షం నీళ్ళన్నీ మా ఇంటి మీద ఉండిపోయి గోడల పెంచి అట్లా బయటకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే మేమైతే సాల్వ్ అయితే చేసుకోము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చేయించినా కూడా మళ్ళీ అదే స్టేజ్కి వస్తుంది. వర్షాకాలం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు రిపేర్ అయితే చేసుకుంటాం. అప్పటి వరకు ఇట్లనే ఉండాల్సింది. నాకు బాగా ఇష్టం ఏంటంటే మా ఇంట్లో ఈ బెడ్రూమ్ ఒక్కటే. ఎందుకంటే ఈ బెడ్రూమ్లోకించి మంచి వ్యూ కనిపిస్తుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. నాకు ఎందుకో ఈ బెడ్రూమ్లో పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే నేను ఇంట్లో ఉండే ఎక్కువ ఏ పనైనా చేసుకుంటాను అనమాట. లైక్ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఈ ఇంట్లో నుండి చేస్తాను. అలాంటిది ఇంట్లోనే అయ్యేసరికి నాకు ఎట్లనో అనిపిస్తుంది. అందులోనూ ఈ కిటికీ వ్యూ అంటే నాకు ప్రాణం అనమాట. నాకు మొత్తం ఈ ఏరియాలో ఉండడానికి మెయిన్ హ్యాపీగా ఉండడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వ్యూ చూడడానికి నేను ఈ ఇల్లుని అంతగానో ఇష్టపడతాను. అలాంటిదే ఇంట్లో అయ్యేసరికి ఎట్లనో అనిపిస్తుంది. కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఇదే అనమాట. ఇంకా కొత్త ఇంట్లో ఇట్లా అయ్యేసరికి ఎట్లనో అనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ మీకు ఏమైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.